నీతిని స్థాపించుటకై న్యాయము తీర్పు జరుగును. యథార్థ హృదయులు దాన్ని అనుసరించెదరు. కీర్తనలు 94, 14, 15. క్షమించుడి, అప్పుడు క్షమించబడుదురు. ఈయుడి, అప్పుడు మిగియబడును. అణచి కుదిరించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ బడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మరలా మీకు కూడా కొలవబడునని చెప్పాను. లూకా 6:38. యెహోవా నీ సన్నిధికి వచ్చి ఉన్నాను, నన్నెన్నడూను సిగ్గుపడనియ్యకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. కీర్తనలు 31:1. ఆపత్కాలమందు నీవు నా ఆశ్రయము, నా అధైర్యం పుట్టింపకుము. ఇర్మియా 17:17. మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం అంతా మన పాపములను రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. మొదటి పేతురు 2:24. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడు నీవే. కీర్తనలు 3:7. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏ పొత్తిగా నేను జీవం కల దేవుని ఆలయమై ఉన్నాను. 2 కొరింథీయులకు 6:18. వారు యథార్థపరులు కాక తమలో తాము అసహ్యపడుదురు. అయితే నీతిమంతుడు నీతి మూలముగా బ్రతుకును. విశ్వాసం మూలముగా బ్రతుకును. హబక్కూకు 2:4. దేవా మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. కీర్తనలు 56:12. నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపములు పోవునట్లు నన్ను పవిత్రపరచుము. కీర్తనలు 51:2. ఉప్పినీటి వాగుల వరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. కీర్తనలు 42:1. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. కీర్తనలు 27:10. ఓకే, గట్టి చప్పట్లు.